మెగానెన్ టీవీ. చట్టాన్ని కాపాడాల్సిన ఒక న్యాయమూర్తి తన ఇంట్లోనే జరిగిన ఒక దారుణమైన నేరంలో ప్రధాన నిందితురాలిగా మారింది. అదనపు కట్నం కోసం కోడలిని బలి తీసుకుంది. ఈ సంచలన మర్డర్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. మే 12వ తేదీన 33 ఏళ్ల మాజీ మోడల్ నటి ట్విషా శర్మ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ కేసులో ప్రధాన నిందితులు మరెవరో కాదు, ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్. ఇందులో అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, అత్త గిరిబాలా సింగ్ ఏకంగా 36 ఏళ్ల పాటు జిల్లా జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు తెలిసిన ఆమె తన కోడలి మరణం కేసు నుంచి సులభంగా తప్పించుకోవాలని చూశారు. కానీ సిబిఐ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆమె చేసిన దారుణానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసి ఊచలు లెక్కబెట్టేలా చేసింది. కోడలిని చంపి తప్పించుకోవాలని చూసిన మాజీ జడ్జికి సిబిఐ వేసిన స్కెచ్ ఏంటి? ఈ హై ప్రొఫైల్ ట్రూ క్రైమ్ స్టోరీ వెనుక ఉన్న పచ్చి నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసు ఎఫ్ఐఆర్ కాల్ రికార్డ్స్ ప్రకారం మే 12 రాత్రి సరిగ్గా 9:41 ట్విషా శర్మ తన తల్లి రాశితో ఫోన్లో మాట్లాడుతుంది. అంతా సాధారణంగానే ఉంది అనుకునే లోపు బ్యాక్గ్రౌండ్లో ట్విషా భర్త సమర్థ్ సింగ్ గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడా అంటూ అతను కోపంగా అరుస్తున్నట్లు ట్విషా తల్లి ఫోన్లో విన్నారు. ఆ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ట్విషా తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లి వెంటనే అత్త గిరిబాలా సింగ్కు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన గిరిబాలా సింగ్ ఎలాంటి ఎమోషన్ లేకుండా చాలా క్యాజువల్గా షీ ఈజ్ నో మోర్ అని ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత రాత్రి 10:20 ప్రాంతంలో ట్విషాను భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు చెప్పాడు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె శరీరంపై పలు గాయాలు ఉన్నట్లు తేలడం ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. కట్నం కోసం భర్త, అత్త కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి చంపేశారని ట్విషా కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్విషా మరణం తర్వాత ఈ కేసులో ఊహించని పరిణామాలు జరిగాయి. 36 ఏళ్ల పాటు జడ్జిగా పనిచేసిన అనుభవం ఉన్న గిరిబాలా సింగ్ చట్టంలోని లొసుగులను వాడుకొని మే 15న భోపాల్ సెషన్స్ కోర్టు నుంచి చాలా తెలివిగా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తన కోడలికి మానసిక స్థితి సరిగా లేదని మీడియా ముందు ఒక కథ అల్లారు. కానీ ట్విషా మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక మాజీ జడ్జి ఇంట్లో ఇంత దారుణం జరిగితే లోకల్ పోలీసులు సరిగా ఎంక్వైరీ చేయలేరని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది. దీంతో ఈ కేసు విచారణను సిబిఐకు అప్పగించారు. మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సిబిఐ రిజిస్టర్ చేసి భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లను ప్రధాన నిందితులుగా చేర్చింది. ఫోరెన్సిక్ టీమ్స్ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో అసలు నిజాలు బయటపడడం మొదలయ్యాయి. సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత కేసు విచారణ స్పీడ్ పెరిగింది. ట్విషా కుటుంబం తరపున సీనియర్ న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు పూర్వపరాలు గిరిబాలా సింగ్ పై ఉన్న కట్న వేధింపుల ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దేవనారాయణ మిశ్రా మే 27న ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ సంచలన తీర్పిచ్చారు. బెయిల్ రద్దయిన వెంటనే గురువారం భోపాల్లోని ఖటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న గిరిబాలా సింగ్ నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. అప్పటికే భర్త సమర్థ్ సింగ్ను కస్టడీలోకి తీసుకున్న సిబిఐ మాజీ జడ్జి అయిన గిరిబాలా సింగ్ను కూడా ఎట్టకేలకు అరెస్టు చేసింది. రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ కుమారుడైన సమర్థ్ సింగ్తో ట్విషా శర్మకు వివాహం జరిగింది. పెళ్లైన 5 నెలలకే మే 12న భోపాల్లోని అత్తవారింట్లో ట్విషా శర్మ శవమై కనిపించింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే పెళ్లైనప్పటి నుంచి అత్త, భర్త తనను తీవ్రంగా మానసికంగా వేధింపులకు గురి చేశారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు విచారణలోనూ ట్విషా తల్లిదండ్రులకు పంపిన కొన్ని వాట్సాప్ మెసేజ్లను ఆధారాలు చూపించారు. ఆ మెసేజ్లో నాకు ఇంట్లో ఊపిరాడట్లేదు, ఇక్కడి నుంచి వచ్చేయాలని ఉంది అనే ట్విషా తన బాధను పేరెంట్స్తో షేర్ చేసుకుంది. గర్భం దాల్చే విషయంలో కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చారని, ఆమె చనిపోయాక సాక్ష్యాలను చెరిపేయడానికి ప్రయత్నించారని విమర్శలు వచ్చాయి. అయితే హత్య జరిగిన వెంటనే కేసు పెట్టడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడం, నిందితులు విచారణకు సహకరించకపోవడంపై ట్విషా కుటుంబం మండిపడింది. ప్రస్తుతం అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్ ఇద్దరు జైల్లోని ఊచలు లెక్కబెడుతున్నారు. సిబిఐ ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారణ మరింత వేగవంతం చేసింది.
ఒకటి కాదు, రెండు కాదు, 36 ఏళ్లుగా జిల్లా జడ్జిగా పనిచేసిన గిరిబాలా సింగ్ కట్నం దాహంతో కోడలి చావుకు కారణమై ఇప్పుడు అదే చట్టం ముందు దోషిగా నిలబడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న ట్విషా శర్మ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం నిజంగా అత్యంత బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే, హోదాలు చట్టం కంటే ఎక్కువ కాదు అని సిబిఐ అరెస్టు ద్వారా నిరూపించింది. ఈ కేసులో పూర్తి విచారణ జరిగి ట్విషాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆశిద్దాం.